కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల టార్గెట్గా కూడా కక్ష సాధింపు చర్యలు కూడా పరాకాష్ఠకి చేరాయి. చూస్తే కనుక దిందులూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరిగిన ఇన్సిడెంట్పై కూడా మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి లీగల్ సెల్ అధ్యక్షులు మరోవైపు వైసీపీ నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? దాడులు చేస్తున్నారు, బాధితులపైన కేసులు పెట్టేస్తున్నారు, ఏ విధంగా చూస్తారు ఈ చర్యలను? కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 మాసాల కాలం మనం పరిశీలన చేసినట్లయితే ప్రతిపక్షాల మీద దాడులు ఎక్కువైనాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మాజీ ప్రతినిధులు, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద రాక్షస పాలన చేస్తూ వీళ్ళని టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానాన్ని మర్చిపోయి కేవలం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని టార్గెట్ చేసి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు గైడ్లైన్స్ ఇస్తున్నా వాటిని పాటించకుండా కొన్ని కేసుల్లో ఇంటీరియం బెయిల్స్ ఉన్నా వాటిని ఖాతరు చేయకుండా వాళ్ళని ఏదో విధంగా భయపెట్టి వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. అదే ప్రక్రియలో మన ఏలూరు జిల్లా దెందులూరు కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులైనటువంటి కొఠారి అబ్బయ్య చౌదరి గారు ఆయన లండన్ నుంచి రాగానే ఒక పథకం ప్రకారము ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్కి అటెండ్ అయితే, ఏలూరు పెదపాడు మండలము ఒక ఫంక్షన్ హాల్కి అటెండ్ అయితే కావాలని ఆ దెందులూరు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఈయన మీద అక్కస్తోటి ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఈయన ఇబ్బంది పెట్టే యొక్క చర్యలు చేపడదామని కేడర్కి అంతటికి ముందుగా ఒక పథకం ప్రకారం రచించి ఆ అబ్బయ్య చౌదరి గారి యొక్క డ్రైవర్ నాగరాజుని అసభ్య పదజాలంతో, అంటే భాషకు వాడని పదము రాయలేని విధంగా వాడి తన ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుచు తన యొక్క ఆ నాగరాజు యొక్క తల్లిదండ్రులు కూడా అగౌరవపరుస్తూ ఒక ప్రజాప్రతినిధి అనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోయి రాక్షసత్వంగా ప్రవర్తించి ఈయన దాడి చేసి మరలా తిరిగి అధికారం ఉందా కదా అనుకొని ఆ ఉద్దేశంతో ఎక్కడో ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి ప్రతినిధులను కూడా చూసి మొత్తం అందరినీ ఒక పథకం ప్రకారము కేసులో ఇరికించే ప్రయత్నం చేసి తప్పుడు కేసు బనాయించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తప్పక మూల్యం చెల్లించుకుంటారని నేను లీగల్ సెల్ ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా నేను ఇంకొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. మీరు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగంగా పరిపాలన చేయండి. మేము కూడా అందులో మంచి ఉంటే మేము స్వాగతిస్తాము, లేని ఎడల మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాము. రాబోయే రోజుల్లో కూడా మీరు చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిందని ఈ విధంగా మా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద మరొకసారి కానీ ఈ విధమైనటువంటి దాడులు జరిగితే సహించేదే లేదు అని అంటున్నాము అని హెచ్చరిస్తున్నాం. వాళ్ళు అధికారం ఉందని అహంకారంతో ప్రతిపక్ష నాయకులని బయట తిరగనియ్యకుండా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రజలు ఎక్కడ అడుగుతారనే ఉద్దేశంతో పక్కదారి పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గత జూన్ నెలలో చూసుకుంటే ఒక ఇన్సిడెంటు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో చూస్తే ఒక ఇన్సిడెంటు, అలాగే నెలకొక కార్యక్రమాన్ని ప్రజలు ఎక్కడ తిరగబడి ఈ సంక్షేమ పథకాలకి మీరు ఎప్పుడైతే హామీలు ఇచ్చి ఆ హామీలు సద్వినియోగం కాకుండా మీరు చేస్తున్నారో ఎక్కడ నిలదీసి అడుగుతారనే ఉద్దేశంతో ఈ యొక్క చర్యలకి పాల్పడుతున్నట్టు ఉందండి. స్పష్టంగా అట్రాసిటీ సెక్షన్ల విషయానికి వస్తే డివిజనల్ పోలీస్ అధికారి స్థాయి ఆయన వచ్చి విచారణ చేసి ఆ విచారణలోనూ ఒకవేళ గ్రీవెన్స్ ఉన్నట్లయితే దాన్ని
41 నోటీసు కూడా ఇచ్చి దాన్ని విచారణకి పిలిచే అవకాశం ఉన్నా దాన్ని ఆ యొక్క చట్టాన్ని వీళ్ళు దుర్వినియోగం పరుస్తూ కేవలం నాన్ బెయిల్ సెక్షన్, బెయిల్ ఇవ్వలేని సెక్షన్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే ప్రక్రియలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారిని, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారిని కానీ, అలాగే 2 రోజుల కిందట మన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని కూడా, ఆయన కూడా ఏ విధమైన నేర చరిత్ర లేదు. అట్లాంటి వ్యక్తిని మీద ఆయన లేనిపోని కేసులు, ఆల్రెడీ ఒక కేసులో ఆయన ఇంటీరియం ముందస్తు బెయిల్ ఉన్నప్పటికీ కూడా కొత్త కేసు క్రియేట్ చేసి ఈ విధంగా మాజీ ప్రజాప్రతినిధుల్ని ఎక్కడికక్కడ అణసివేసే కుట్రలు జరుగుతున్నాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా గమనిస్తున్నారు. తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకుంటారని నేను లీగల్ సెల్ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. సార్ చెప్పండి, ఏం చూస్తారు ఇలాంటి చర్యల్ని? కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ క్షేత్రస్థాయిలో నేతలను భయభ్రాంతులు గురి చేసే విధంగా కేసులు పెట్టడం కానీ, భయానక వాతావరణం సృష్టించడం కానీ, వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు. మొన్నటి వరకు సోషల్ మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏకంగా చూస్తే కనుక మాజీ ప్రజాప్రతినిధుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఏం చూస్తారు? మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి చాలా అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియాని అణగదొక్కాలని చెప్పి, గొంతు నొక్కాలని చెప్పి చూడడం జరిగింది. కానీ ఎక్కడా కూడా జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి 2.0 చెప్పంగానే మొత్తం అంతా కూడా సోషల్ మీడియాలో ఓ సంచలనంగా అందరూ కూడా యాక్టివ్ అవ్వడం జరిగింది. మరి చింతమనేని ప్రభాకర్ గారు ఆయన మాట్లాడడంలో చాలా దురుసుగా మాట్లాడి, ఆయన ఎవరికి చెప్పలేని విధంగా ఒక సామాన్యమైన వ్యక్తిని మనం అలా తిట్టడం కూడా, అది మరి ప్రజాప్రతినిధులుగా ఆయన ఎలక్ట్ అయ్యి ప్రజాసేవ చేయడం మానేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వాళ్ళు చేయవలసిన ఆ సూపర్ 6 హామీలని నెరవేర్చకుండా ప్రజల్లోకి ఎవరైతే ప్రతిపక్ష నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు రేపు పొద్దున్న ఇవన్నీ అడుగుతారని చెప్పి టీడీపీ అనేది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అదేవిధంగా మరి ఇలాంటి అక్రమ కేసులు కానీ ఇలాంటి కార్యకర్తలను భయపెట్టి చేయాలనుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాడు కంకణబద్దులై 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా గెలిపించుకోవడానికి మేమందరం కూడా కంకణబద్దులై సంకల్పించుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నిలబడి ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రతి చోటకి మేమందరం కూడా వెళ్ళి కలిసికట్టుగా ప్రయాణం చేసి అందరినీ సపోర్ట్ చేసి మీ 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. అలాగే ఈ సూపర్ 6 కానీ వాళ్ళు ఏదైతే టీడీపీ ఇచ్చిన హామీ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడికక్కడ వీళ్ళు ఏది కూడా ఆచరణ సాధ్యం కాక వాళ్ళ పోలవరం కానీ ఏది ఏ విషయంలో కూడా ఈరోజు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితులన్నింటిని కూడా ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎప్పుడు 2029 అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చూసుకుంటే వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి కనబడుతుంది. మాజీ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ శ్రేణులు కానీ పార్టీ శ్రేణులు కానీ గొంతు నొక్కాలని చూస్తూ వారిపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారు. దీన్ని కూడా మేము లీగల్ సెల్ తరఫున కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా 2029 సంబంధించినటువంటి ఎన్నికలు అవుతున్నాయో ఆ ఎన్నికల్లో కూడా భారీ మూల్యం చెల్లించుకుంటా తప్పదని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. వీడియో కుమార్ రాజు, సాక్షి టీవీ, వేమల నుంచి.